వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మనం టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి చాలా టాపిక్లపై ప్రాక్టీస్ బిట్లు చేయడం జరిగింది. ఈ బిట్సే కాకుండా వాటికి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ ఎక్స్‌ప్లనేషన్ వల్ల మీకు ఆ టాపిక్ పైన పూర్తి అవగాహన కలిగింది అని చెప్పడం జరుగుతుంది మీరు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు సృజనాత్మకత, ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం, ఊహాశక్తి అనేటువంటి కొన్ని టాపిక్లపై ఈరోజు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇవి ఒక 30 బిట్స్ ఉన్నవి. వీటిని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఈ 4, 5 అంశాల మీద పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతది ఇది. సో, క్లియర్‌గా అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. నిజంగా మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతున్నవి అనుకున్నట్లయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో, మొదటి క్వెషన్ తీసుకున్నట్లయితే, సృజనాత్మకతకు అవసరమైన ఆలోచన రకం ఏది? విచ్ టైప్ ఆఫ్ థింకింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్రియేటివిటీ? ఇక్కడ చూడండి 4 ఆన్సర్స్ ఉన్నాయి. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, నిలువు ఆలోచన, మూర్త ఆలోచన అంటుండు ఇక్కడ. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్. ఇక్కడ డైవర్జెంట్ థింకింగ్ అంటే నిజానికి సృజనాత్మకత అంటేనే ఒక సమస్య ఉంటే దానికి రకరకాల కొత్త పరిష్కార మార్గాల్ని ఆలోచించడం జరుగుతుంది. అంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ఒకే పరిష్కారం కాదు, విభిన్నంగా ఆలోచించగలగాలి. అనేక పరిష్కారాలను ఆలోచించగలగాలి. అందుకే దీన్ని గిల్ఫర్డ్ కూడా ఏమన్నాడంటే, సృజనాత్మకత అంటే ఏదీ లేదు, విభిన్న ఆలోచనే సృజనాత్మకత అని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, సృజనాత్మక ప్రక్రియలో యురేకా అనుభూతి ఏ దశలో కలుగుతుంది? సృజనాత్మకత ప్రక్రియలో యురేకా అనుభూతి ఏ దశలో కలుగుతుంది? ది ఆహా ఆర్ యురేకా. యురేకా అంటే ఇక్కడ ఆహా నేను కనుగొన్నాను అన్నట్టు. సో, ఆహా ఆర్ యురేకా ఎక్స్పీరియన్స్ అక్కర్స్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ ద క్రియేటివ్ ప్రాసెస్? సో, ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఆన్సర్ ఈజ్ సి, ఇల్యూమినేషన్, ప్రకాశం అంటుండే ఇక్కడ. ఇల్యూమినేషన్, ప్రకాశం అంటే గమ్యం తెలియక సతమతం అవుతున్నటువంటి టైం లోపట అకస్మాత్తుగా పరిష్కారం ఒక మెరుపు లాంటి ఆలోచన మనకు రావడం జరుగుతుంది. దాన్నే ప్రకాశం లేదా యురేకా అంటారు. సో, ఇది సృజనాత్మక ప్రక్రియ లోపట అతి ముఖ్యమైనటువంటిది. నెక్స్ట్ 3 తీసుకుంటే, సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక విషయాలను గ్రహించే ఆలోచనను ఏమంటారు? థింకింగ్ బేస్డ్ ఆన్ జనరల్ ప్రిన్సిపల్స్ టు రీచ్ ఏ స్పెసిఫిక్ కంక్లూజన్ ఈజ్ కాల్డ్. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నిగమ వివేచనం, నిగమాత్మక ఆలోచన, డిడక్టివ్ రీజనింగ్. సో, ఇక్కడ డిడక్టివ్ రీజనింగ్ అంటే సాధారణంగా అందరికీ కూడా ఏముంటుందంటే, ఒక తెలిసిన సూత్రం నుంచి ఒక ప్రత్యేక సందర్భానికి వర్తింపజేయడాన్ని నిగమ వివేచనం అంటారు. అంటే ఒక జనరల్ ప్రిన్సిపుల్ నుంచి తీసుకొని స్పెసిఫిక్ కేస్‌కి వెళ్ళడం అన్నమాట. సో, క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ కాంప్లెక్స్ థింకింగ్? క్లిష్టమైన ఆలోచనకు అత్యంత ముఖ్యమైన సాధనంగా దేన్ని పరిగణిస్తారు? ఒక క్లిష్టమైనటువంటి ఆలోచనకు అత్యంత ముఖ్యమైన సాధనంగా దేన్ని పరిగణిస్తారు? సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాంగ్వేజ్. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సాధన, ఒక క్లిష్టమైన ఆలోచన చేయడానికి కొరకు. సో, ఆలోచనలు అనేటివి స్పష్టంగా ఉండాలంటే క్లిష్టమైన సమస్యలను విశ్లేషించడానికైనా కూడా భాష అనేది ఖచ్చితంగా అవసరం. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, సమస్య పరిష్కార ప్రక్రియ లోపట మొదటి సోపానం ఏది?
సమస్య పరిష్కార ప్రక్రియ లోపట మొదటి సోపానం ఏది? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద నార్మల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్? సో ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సమస్య గుర్తింపు మరియు నిర్వచనం అనేది మొదటి దశ లోపట లేదా మొదటి సోపానంగా వస్తుంది సమస్య పరిష్కార దశ లోపట. సో ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ ద ప్రాబ్లం. దీనిలో తీసుకుంటే అంటే ఏ సమస్యనైనా కూడా మనం పరిష్కరించడానికి ముందు ఏం జరుగుతుందంటే అసలు ఆ సమస్య ఏంటో మనకు స్పష్టంగా గుర్తించాలి. ఆ గుర్తించిన దాన్ని నిర్వచించుకోవడం అనేది మొదటి మెట్టు. క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుంటే డే డ్రీమింగ్ ఆర్ ఎయిమ్లెస్ వాండరింగ్ ఆఫ్ థాట్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్. డే డ్రీమింగ్ ఆర్ ఎయిమ్లెస్ వాండరింగ్ ఆఫ్ థాట్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్. పగటి కలలు లేదా గమ్యం లేని ఆలోచనలను ఏమని పిలుస్తారు అంటుండే ఇక్కడ. ఇది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నాన్ డైరెక్టెడ్ థింకింగ్ అంటుండు అంటే స్వైర ఆలోచన. స్వైర ఆలోచన లోపల ఏం జరుగుతుందంటే అసలు ఎటువంటి లక్ష్యం లేకుండా కేవలం కోరికలు లేదా ఊహల ప్రపంచం లోపల విహరించడం అంటే పగటి కలలు అంటూ ఉండడం అనుకోండి. సో ఇది స్వైర ఆలోచన అంట. క్వశ్చన్ నెంబర్ 7 ఒక ఇటుకతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో చెప్పమనడం దేన్ని పరీక్షిస్తుంది? లిస్ట్ యాజ్ మెనీ యూజెస్ ఆఫ్ ఎ బ్రిక్ యాజ్ పాసిబుల్. దిస్ టెస్ట్స్. సో ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చను మన సృజనాత్మకతని క్రియేటివిటీని పరీక్షిస్తుంది. ఎందుకంటే ఒక వస్తువు అంటే ఒక ఇటుకతో రొటీన్గా కాకుండా మరి ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయో చెప్పగలగడం అనేది ఆ వ్యక్తికి ఉన్నటువంటి క్రియేటివిటీని సృజనాత్మక శక్తిని తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 సృజనాత్మక ప్రక్రియలో సుప్త స్థితి అనగా. సుప్త స్థితి సృజనాత్మక ప్రక్రియ లోపల సుప్త స్థితి అని ఉంటుంది. ఇన్ ద క్రియేటివ్ ప్రాసెస్ ఇంక్యుబేషన్ రెఫర్స్ టు. ఇంక్యుబేషన్ అంటారు ఇది. ఇంక్యుబేషన్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సమస్య నుంచి విరామం తీసుకోవడం. ఏ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. మరి ఎందుకు? ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచించి విరామం తీసుకున్నట్టయితే మన అచేతన మనస్సు అంటే అన్కాన్షియస్ మైండ్ అనేది ఆ సమస్య మీద పనిచేస్తూనే ఉంటుంది. దీన్ని సుప్త స్థితి అంటారు. మనం విరామం తీసుకుంటాం కానీ మన అన్కాన్షియస్ మైండ్ అనేది దాని మీదనే పనిచేయడం జరుగుతుంది. దీన్ని సుప్త స్థితి ఇంక్యుబేషన్ అంటారు. ట్రాఫిక్ లైట్ ఎరుపు రంగులోకి మారినప్పుడు కారు ఆపడం దేనికి ఉదాహరణ? ట్రాఫిక్ లైట్ పడగానే మనం ఆగిపోతాం. ఏ ట్రాఫిక్ లైట్ టర్నింగ్ రెడ్ లీడింగ్ టు స్టాపింగ్ ఏ కార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ట్రాఫిక్ లైట్ పడగానే కారు ఆపడం. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింబల్స్ అండ్ సైన్స్. చిహ్నాలు మరియు సంకేతాలు. అంటే ఎరుపు రంగు ఆపమని, పచ్చ రంగు పడితే వెళ్ళమని మనకు సంకేతాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇవి మన ఆలోచనలకు ప్రతినిధులుగా పనిచేస్తాయి అన్నట్టు. ఈ కలర్ దేనికి అనేటువంటి ఒక రిప్రజెంటేటివ్స్ లాగా పనిచేయడం జరుగుతుంది. అవి చూడగానే ఆగిపోతాం మనం. క్వశ్చన్ నెంబర్ 10 క్రింది వానిలో సృజనాత్మక వ్యక్తి యొక్క లక్షణం కానిది ఏది అంటుండు. సృజనాత్మక వ్యక్తి యొక్క లక్షణం కానిది. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ క్రియేటివ్ పర్సన్. ఒక క్రియేటివ్ పర్సన్ ఉంటే ఆయన లక్షణం కానిది అంటుండే ఇక్కడ. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. తప్పులు చేస్తామనేటువంటి భయం ఉంటుంది. సో ఇది కాదు. మరి సృజనాత్మక వ్యక్తికి ఉండాల్సిన లక్షణం ఏముంటుంది? స్వతంత్ర ఆలోచన ఉంటుంది, అధిక జిజ్ఞాస ఉంటుంది అంటే క్యూరియాసిటీ, హై క్యూరియాసిటీ ఉంటుంది, ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సరళత. ఇది ఆయన యొక్క లక్షణాలు అన్నట్టు. ఇది తర్వాత క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే
ఆలోచనను ఒక ప్రతీకాత్మక ప్రవర్తన అని నిర్వచించింది ఎవరు? ఆలోచనను ఒక ప్రతీకాత్మక ప్రవర్తన అంటే హూ డిఫైన్డ్ థింకింగ్ యాజ్ ఎ సింబాలిక్ బిహేవియర్. ప్రతీకాత్మక ప్రవర్తన అంటే ఏంది? ఒక సింబాలిక్ బిహేవియర్ అన్నట్టు అని నిర్వచించింది ఎవరు? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గిల్ఫర్డ్. గిల్ఫర్డ్ ఆలోచనను ఒక సింబాలిక్ బిహేవియర్ అని పిలవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే, సమస్య పరిష్కారంలో పరికల్పన అనగా? సమస్య పరిష్కారం లోపట పరికల్పన అనగా? సో ఈ సమస్య పరిష్కారం లోపట ఉన్నటువంటి సోపానాలలో పరికల్పన అనేది ఒక సోపానము. దాన్ని ఇంగ్లీష్లో హైపోథీసిస్ అంటారు. సో హైపోథీసిస్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రిఫర్స్ టు, మరి అది ఏంటి? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, టెంటేటివ్ సొల్యూషన్. ఒక తాత్కాలిక పరిష్కారాన్ని ఆలోచించడం, ఊహించడమే పరికల్పన. అంటే సమస్యకి ఇది పరిష్కారం కావచ్చు, కాకపోవచ్చు, కానీ కావచ్చు అని మనం ముందుగా ఊహించేటువంటి ఒక ఊహనే పరికల్పన లేదా హైపోథీసిస్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 13, సృజనాత్మకతలో సహజత్వం అనగా? ఒరిజినాలిటీ ఇన్ క్రియేటివిటీ మీన్స్. సృజనాత్మకత లోపల సహజత్వం అంటే ఏంటి? మరి ఒరిజినాలిటీ అంటే ఏంటి క్రియేటివిటీలో? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, యూనిక్ అండ్ న్యూ ఐడియాస్ని సహజత్వం అంటారు. అంటే అసాధారణమైన మరియు కొత్త ఆలోచనలు, అసాధారణమైనటువంటి ఆలోచనలు, కొత్త ఆలోచనల్ని మనం సహజత్వం అనడం జరుగుతుంది. ఒక రకంగా ఇతరుల ఆలోచనలు కాపీ కొట్టకుండా ఏం చేస్తాం మనం? తనదైన శైలిలో కొత్తగా ఆలోచించడాన్ని సహజత్వం అంటారు. మనం సహజంగా ఆలోచిస్తే అది ఇతరులను కాపీ కొట్టనట్టు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే, వస్తువులు సంఘటనల సాధారణ వర్గీకరణ ఏమంటారు? వస్తువులు మరియు సంఘటనల సాధారణ వర్గీకరణ ఏమంటారు? కాన్సెప్ట్స్ ఆర్ మెంటల్ కేటగిరీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాన్సెప్ట్స్ భావనలు. అంటే ఒకే రకమైనటువంటి గుణాలు ఉన్నటువంటి వస్తువులను ఒక వర్గంగా ఏర్చి పిలవడాన్ని భావనలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటిని అన్నిటి కలిపి పక్షులు అని, జంతువులని మనం వర్గీకరించడం జరుగుతుంది. సో వాటిని భావనలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 15, బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్రూవ్. మనం మెదడుకు మేత అని మనం అనుకుంటాం. బ్రెయిన్ స్టార్మింగ్ అనేది దేన్ని మెరుగుపరుస్తుంది? దీని ద్వారా, ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా ఏం మెరుగుపడుతుంది? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈ బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల మనం రకరకాలుగా ఆలోచించడం జరుగుతుంది విభిన్నంగా. సో అది దేనికి దారితీస్తుంది? క్రియేటివిటీకి దారితీస్తుంది. అంటే అసలు బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంది? ఒక సమస్యపై ఎటువంటి పరిమితులు లేకుండా, అంటే లిమిట్లెస్గా సాధ్యమైనన్ని ఎక్కువ ఆలోచనలు చేయడం అన్నట్టు ఇది. సో మనం ముందే అనుకున్నాం, విభిన్న ఆలోచనలే సృజనాత్మకత అని చెప్పడం జరిగింది గిల్ఫర్డ్ కనుక. ఇక్కడ కూడా ఈ బ్రెయిన్ స్టార్మింగ్లో డిఫరెంట్గా లెక్కలేని ఆలోచనలు పరిమితులు లేకుండా చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే, ఆలోచన అనేది ఒక డాష్ ప్రక్రియ. థింకింగ్ ఈజ్ ఎ డాష్ ప్రాసెస్. సో ఇందులో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాగ్నిటివ్. థింకింగ్ ఈజ్ ఏ కాగ్నిటివ్ ప్రాసెస్. ఆలోచన అనేది ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ. అంటే ఆలోచన అనేది ఏం జరుగుతుంది? జ్ఞానాన్ని సంపాదించడం, ప్రాసెస్ చేయడం వంటి విధులకు సంబంధించింది కాబట్టి ఆలోచన ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 17, ఒక సూత్రాన్ని ప్రత్యేక విషయానికి వర్తింపజేయడం. ఒక సూత్రాన్ని, ఇక్కడ మొదట సూత్రం ఉన్నది, దాన్ని ప్రత్యేక విషయానికి వర్తింపజేస్తున్నాం. అప్లయింగ్ ఎ లా టు ఏ స్పెసిఫిక్ కేస్. ఏమంటారు మరి?
సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డిడక్టివ్ నిగమన అంటే ఒక సాధారణ సూత్రం సాధారణ సూత్రం అంటే ఇక్కడ ఒక లా ఉన్నదనుకోరు, ఏదన్నా సిద్ధాంతం. దాని నుంచి ఒక ఉదాహరణకు రావడం నిగమ వివేచనం అనడం జరుగుతుంది. ఎయిటీన్త్ క్వశ్చన్ తీసుకుంటే, సుప్త స్థితి ఇంక్యుబేషన్ అనే పదాన్ని ఏ రంగం నుంచి తీసుకున్నారు? ఇంతకుముందు వచ్చింది కదా మనకు సుప్త స్థితి అంటే ఏందో. సో దీన్ని ఏ రంగం నుంచి తీసుకున్నారు? ది టర్మ్ ఇంక్యుబేషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్. సో బి ఈజ్ ద ఆన్సర్. బయాలజీ నుంచి తీసుకున్నారు, జీవశాస్త్రం నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జనరల్గా పక్షులు గుడ్లను పొదగడాన్ని ఇంక్యుబేషన్ అంటాం. సో ఇక్కడ ఆలోచన కూడా మనసులో అలానే పెరుగుతుంది అనేది ఈ పదాన్ని వాడడం జరిగింది అదే ఉద్దేశంతో. క్వశ్చన్ నెంబర్ 19 తీసుకుంటే, ఆలోచనల సంఖ్యను కొలిచేటువంటి అంశం. క్వాంటిటీ ఆఫ్ ఐడియాస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కాల్డ్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్లూయెన్సీ, ధారాళత. సో ఫ్లూయెన్సీ, ధారాళతను ఏమంటాం? ఆలోచనల సంఖ్యలను కొలిచేటువంటి అంశంగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఒక నిర్ణీత సమయం లోపల ఒక వ్యక్తి ఎన్ని ఎక్కువ ఆలోచనలు చేయగలడో దాన్నే ధారాళత అంటారు. అంటే ఒక లిమిటెడ్ టైం లోపల ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ఆలోచిస్తుండు అనేది అతని యొక్క ధారాళత లేదా ఫ్లూయెన్సీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే, ఒక చిన్నారి తాను సూపర్ హీరో అని ఊహించుకోవడం. ఎ చైల్డ్ ఇమాజినింగ్ బీయింగ్ ఎ సూపర్ హీరో ఈజ్. ఒక చిన్నారి ఏమనుకుంటుంది? తను సూపర్ హీరో అని ఊహించుకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఏమంటారు? సో కల్పన, ఇమాజినేషన్, కల్పన అంటున్నాం ఇక్కడ. అంటే జనరల్ కల్పన అనేది ఏముంది అని అంటే, ఇమాజినేషన్ అనేది దేన్ని అంటారంటే, గత అనుభవాల ప్రతిమలను ఉపయోగించి లేని వస్తువులను ఉన్నట్లుగా ఊహించుకోవడము అంటుంది ఇక్కడ. అంటే గత అనుభవాల అంటే గతం లోపల మనకు ఉన్నటువంటి అనుభవాల్లో ఏర్పడ్డటువంటి ప్రతిమలు, అంటే మన మెదడులో ఏర్పడ్డటువంటి ప్రతిమలను ఉపయోగించి లేని వస్తువులను కూడా ఉన్నట్టుగా ఊహించుకోవడమే దాన్ని కల్పన అంటారు. సో ఇక్కడ ఒక సూపర్ హీరోని ఊహించుకుంటుంది కనుక అది ఇమాజినేషన్. సో కొన్నిసార్లు ఇంగ్లీష్ వర్డ్సే మనకి ఈజీగా ఉంటాయి కనుక సో తప్పకుండా ఇంగ్లీష్ వర్డ్ను కూడా వినే ప్రయత్నం చేయండి. నెంబర్ 21, ఆలోచన ఒక లక్ష్య నిర్దేశిత ప్రక్రియ అని అన్నది ఎవరు? ఆలోచన అనేది ఒక లక్ష్య నిర్దేశిత ప్రక్రియ. థింకింగ్ ఈజ్ ఎ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ డిఫైన్డ్ బై. ఇది ఎవరు చెప్పారు మరి? సో ఏ ఇస్ రాస్ అన్నట్టు ఆయన ఏం చెప్పిండంటే, ఆలోచన అనేది ఒక లక్ష్య నిర్దేశిత ప్రక్రియ. ఆలోచన అనేది ఒక లక్ష్యానికి అనుగుణంగా ఒక ఆలోచన అనేది మొదలవుతుంది అని చెప్పుతుంది ఇక్కడ. సో ఆలోచన అనేది ఒక లక్ష్యం వైపు సాగేటువంటి ఒక మానసిక చర్య అని రాస్ నిర్వచించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 22, ఆలోచన విధానాన్ని మార్చుకోగల సామర్థ్యం. ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఏమంటారు మరి? ఎబిలిటీ టు చేంజ్ థింకింగ్ అప్రోచ్ ఈజ్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీని మనం ఆలోచన మార్చుకోగలిగేటువంటి సామర్థ్యం. ఎప్పుడంటే అప్పుడు మార్చుకునే విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటుండు. అంటే ఒక పద్ధతిలో కాలేదనుకోరి, అవసరమైతే తన ఆలోచన విధానాన్ని లేదా ఆలోచించేటువంటి కోణాన్ని మార్చుకొని ఇంకో రకంగా ఆలోచించడం, దీన్ని సరళత లేదా ఫ్లెక్సిబిలిటీ అంటాం. క్వశ్చన్ నెంబర్ 23, సమైక్య ఆలోచన దేనికి సంబంధించింది? సమైక్య ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్. కొన్నిసార్లు డైరెక్ట్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి అంటే ఇది ఉన్నట్టు కన్వర్జెంట్ థింకింగ్ అని అడగడం జరుగుతుంది సమైక్య ఆలోచన అనేటువంటి బదులు. సో ఇంగ్లీష్ వాళ్ళు అందుకే గుర్తుపెట్టుకోండి. 23 తీసుకుంటే మరి సమైక్య ఆలోచన దేనికి సంబంధించింది? ఐక్యూ టెస్ట్కి సంబంధించింది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐక్యూ పరీక్షలు ఉంటాయి కదా, వాటికి సమైక్య ఆలోచన అనేటిది అవసరం. ఐక్యూ పరీక్షల లోపల ఒకే ఒక సరైన సమాధానం ఉంటుంది.
దాన్ని కనిపెట్టడానికి కొరకు మనం సమైక్య ఆలోచన అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విభిన్న ఆలోచనకు అపోజిట్‌గా భావించుకోండి. 24 సృజనాత్మక ప్రక్రియలోని దశలను ప్రతిపాదించింది. సో, స్టేజెస్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్ ప్రపోజ్డ్ బై ఈ సృజనాత్మక ప్రక్రియ లోపల కొన్ని దశలున్నవి. వాటిని ప్రతిపాదించింది ఎవరు? సో, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రాహం వల్లాస్. గ్రాహం వల్లాస్ సృజనాత్మక ప్రక్రియ లోపల దశలను ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ వల్లాస్ ఏం చేసిండంటే సృజనాత్మకత లోపల ఒక 4 దశలను వివరించిండు ఆయన. ఆ 4 దశలు ఏంటంటే, మొదట ప్రిపరేషన్ దశ అంటే సన్నాహక దశ, నెక్స్ట్ ఇంక్యుబేషన్ దశ ఇంతకుముందు చెప్పుకున్నట్టు, ఇల్యూమినేషన్ దశ ఇది ఇంతకుముందే వచ్చింది మనకు, ఫైనల్గా వెరిఫికేషన్ దశ, టెస్ట్ చేసుకోవడం అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 25 థింకింగ్ అబౌట్ వాట్ కుడ్ బి ఈజ్. ఏముండొచ్చు అని ఆలోచించడం ఏది? ఏముండొచ్చు అనుకుంటాం కదా మనం, ఇది ఏముండొచ్చు అని. సో అలా ఆలోచించడం ఏది? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్స్ట్రాక్ట్, అమూర్త, కంటికి కనిపించినటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని అమూర్త భావన అంటారు, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. సో ఇక్కడ కంటికి కనిపించని లేదా భవిష్యత్తు గురించి లేదా భావాల గురించి ఆలోచిస్తాము, మన కళ్ళ ముందు మాత్రం లేదది, అమూర్త ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 26 సమాధానం సరైనదో కాదో పరీక్షించడం ఏ దశ? ఒక సమాధానం సరైందా కాదా అనేటువంటి పరీక్షించడం ఏ దశ మరి అది? సృజనాత్మకతకు సంబంధించిన దశలు 4 ఉంటాయి అన్నాం కదా. ఏది? ప్రిపరేషన్, ఇంక్యుబేషన్, ఇల్యూమినేషన్, ఫైనల్గా వెరిఫికేషన్ అంటున్నాం కదా. సో ఇక్కడ సమాధానం సరైనదో కాదో పరీక్షించడం అనేది ఎటువంటి దశ? చెకింగ్ ఏ సొల్యూషన్స్ కరెక్ట్నెస్ ఈజ్. సో ఇది బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరిఫికేషన్, నిరూపణ లోపల ఏం జరుగుతుందంటే, మనకు వచ్చినటువంటి ఒక పరిష్కారం మరి వాస్తవానికి అది పనిచేస్తుందా లేదా అని పరీక్షించుకొని ఒక నిర్ధారణకు రావడమే నిరూపణం, అంటే నిరూపించుకోవడం. అంటే కొత్త ఏం చేస్తుంది, ఒక ప్రిపేర్ అవుతాం, దాని ఇంక్యుబేషన్ స్థితి లోపల ఒక ఇల్యూమినేషన్, ప్రకాశవంతమైన సడన్గా ఒక మంచి ఆలోచన థాట్ వచ్చిన తర్వాత మరి అది పనిచేస్తుందా లేదా అని దాన్ని టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే, తరగతి గదిలో సృజనాత్మకతను పెంపొందించేది. తరగతి గది లోపల సృజనాత్మకతను పెంపొందించేది. వాట్ ప్రమోట్స్ క్రియేటివిటీ ఇన్ క్లాస్? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మల్టిపుల్ పర్స్పెక్టివ్స్, అనేక కోణాల్లో ఆలోచించడం, అంటే విభిన్న ఆలోచన. ఇది కూడా అనేక కోణాల్లో ఆలోచించడం అంటే ఒకే విషయాన్ని రకరకాల కోణాల్లో చూడమని పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళ లోపల ఈ సృజనాత్మకత అనేది పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే, సమస్య పరిష్కారం అనేది ఒక డాష్ ప్రక్రియ. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఏ డాష్ యాక్టివిటీ. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్పస్ఫుల్, ఉద్దేశపూర్వక. సమస్య పరిష్కారం అనేది ఒక ఉద్దేశపూర్వక ప్రక్రియ. మనం ఒక ఉద్దేశంతో పాటు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది ప్రతి సమస్య పరిష్కారానికి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఏ పర్పస్ఫుల్ యాక్టివిటీ. అంటే ఏ సమస్యను పరిష్కరించాలనుకున్నా కూడా దానికి ఒక ఉద్దేశంతో కూడుకొని ఉంటుంది లేదా ప్రయోజనంతో కూడుకొని ఉంటుంది కనుక ఇది ఉద్దేశపూర్వక చర్య. క్వశ్చన్ నెంబర్ 29 చెంచాను స్క్రూడ్రైవర్గా వాడడం ఏ రకమైన పరిష్కారం? యూజింగ్ ఏ స్పూన్ యాజ్ ఏ స్క్రూడ్రైవర్ ఈజ్. సో అది కామన్గా తెలిసింది కనుక ఏమవుతుంది, క్రియేటివ్గా వాడుతుండే అది. సో క్రియేటివిటీ అవుతుంది అది. సృజనాత్మకత అంటే ఒక వస్తువును చెంచానే కాకుండా ఒక వస్తువును దాని అసలు పని కోసం కాకుండా అవసరానికి తగ్గట్లు రకరకాలుగా వాడడాని గురించి ఆలోచించి వాడేటువంటిది దాన్ని కూడా ఆయనకు ఉన్నటువంటి
సృజనాత్మకత, క్రియేటివిటీ అని చెప్పడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 30 తీసుకుంటే, సాధారణం నుంచి ప్రత్యేకానికి సాగేటువంటి వివేచనాన్ని ఏమంటారు? గుర్తుపెట్టుకోండి. సాధారణం నుంచి ప్రత్యేకానికి. ఇంతకుముందు ప్రత్యేక నుంచి సాధారణంలాగా ఇవి ఉంటాయి. రీజనింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఇంగ్లీష్లో చూసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. జిఎస్ జనరల్ టు స్పెసిఫిక్. సో దాన్ని డిడక్టివ్ మెథడ్ అంటారు. అంటే ఒక సాధారణీకరించినటువంటి సూత్రాన్ని భాగాలుగా చేసుకొని ఒక దానికి ప్రత్యేకత కోసం ఆలోచించడం జరుగుతుంది. అంటే ఒక జనరల్ నుంచి స్పెసిఫిక్‌గా సాగేటువంటి ఒక లాజికల్ ప్రక్రియనే నిగమ వివేచనం అంటారు. అంటే సామాన్యం నుంచి ప్రత్యేకానికి అనుకోండి. సో ఇవి మరి సృజనాత్మకత, ఆలోచన, సమస్య పరిష్కారం, వివేచనం, సో ఊహాశక్తి లేకపోతే ఊహాకల్పన అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా స్మృతికి సంబంధించినటువంటివి, మెమరీకి సంబంధించినటువంటివి. సో వీటి నుంచి చాలా సార్లు ఏమవుతుందంటే ఖచ్చితంగా క్వెషన్లు రావడం జరుగుతుంది. సో టాపిక్లు చిన్న చిన్నవైనా కూడా ఇవన్నిటిని అందుకే ఒక దగ్గర చేర్చి చెప్పడం జరిగింది. సో మనకు దీనిలో మనం నేర్చుకునే ఏంటిది, సమైక్య ఆలోచన అంటే ఏంది, విభిన్న ఆలోచన అంటే ఏంది, మరి సృజనాత్మకత యొక్క దశలు ఏమిటి, సో సమస్య పరిష్కారం లోపట ఉన్నటువంటి సోపానాలు ఏంటివి, సో వీటి మీదనే క్వశ్చన్లు అడగడం జరుగుతాయి. కొన్ని రియల్ లైఫ్కి అన్వయించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో మనం సైకాలజీ అంటేనే డైరెక్ట్ ఏదో ప్రిన్సిపల్సో లేకపోతే డెఫినేషన్ లాగా నేర్చుకోవడం కాకుండా మన నిత్య జీవితం లోపట లేదా తరగతి గది లోపట దాన్ని అప్లై చేసుకుంటూ ఆలోచించాలి. అంటే ఇప్పుడు నిగమాత్మక ఆలోచన అంటే కూడా మరి అది మన రియల్ లైఫ్లో ఎట్లా పనిచేస్తుంది అని అడగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీనివల్ల ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన బిట్ల వల్ల ఖచ్చితంగా మీకు ఒక మంచి అవగాహన వచ్చింది అనుకుంటున్నా. మీరు అది అట్లే భావిస్తే తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా మరి టెట్ కోసం కష్టపడుతున్నటువంటి మనం మిత్రులందరికీ రీచ్ కావాలంటే కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కంటెంట్. సో మరి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలు కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ఉంటుంది. దాన్ని బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.